ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో మలక్పేట ట్రాఫిక్ పోలీసులు రాంగ్ సైడ్ వాహనాల డ్రైవింగ్, సక్రమంగా లేని నెంబర్ ప్లేట్లు, సైరన్లు మరియు మల్టీటోన్ హారన్లకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్సులు సైతం తనిఖీ చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది పరిష్కరించాల్సిన అత్యంత క్లిష్టమైన సమస్యల్లో ఒకటి అని అడిషనల్ డీసీపీ తెలిపారు. ఇది తీవ్రమైన ట్రాఫిక్ రద్దీకి దారి తీయడమే కాకుండా రోడ్డు వినియోగదారులందరికీ గణనీయమైన ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. పౌరులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించబడుతుందని మరియు చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫేస్బుక్, ఎక్స్ లేదా ట్రాఫిక్ హెల్ప్ లైన్ ద్వారా నివేదించాలని పౌరులను అభ్యర్థించారు. ఇప్పుడు రోజు రోజు మన యొక్క నగరంలో వాహనాల రద్దీ పెరుగుతుంది, బాగా విపరీతమైన రద్దీ ఉంది. వీటిని రకరకాలైనటువంటి క్రమశిక్షణ అంటే ఈ యొక్క ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఉల్లంఘన వల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా ప్రయాణం యొక్క సమయం పెరుగుతుంది. ఆ యొక్క సమయం తగ్గించుకోవడము ప్లస్ దీనివల్ల వచ్చేటువంటి పొల్యూషన్, ఎక్కువసేపు మనము ట్రాఫిక్లో ఉండడం వల్ల రకరకాలైనటువంటి వ్యాధులు, జబ్బులు రానికి కూడా అవకాశం ఉంటుంది. పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, చెవులు మనకు వినికిడి శక్తి కూడా ఇవి ఉంటాయి. కాబట్టి రకరకాల ఇంకోటి అసలు వాళ్ళ యొక్క టైం, వాల్యుబుల్ టైం కూడా మనకు ఈ రోడ్డు ప్రయాణంలో పోతుంది. అదేవిధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో మామూలు సహజ మరణాల కన్నా ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో మరణించేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. అందులో మళ్ళా వాళ్ళు బెడ్ విన్నర్స్ ఎవరైతే సంపాదన చేస్తారో వాళ్ళే బళ్ళు నడుపుతారు సాధారణంగా. కాబట్టి ఈ యొక్క దీంట్లో ఎక్కువ ప్రాణాలు పోయేది ఇంటి యజమానులు, యంగ్ యువకులు, దేశానికి మన యొక్క ప్రొడక్షన్ ఇచ్చేటువంటి వ్యక్తులు అయిపోతున్నాయి. కాబట్టి ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేటువంటివి వ్యక్తులకు సంబంధించి అందరికి వాళ్ళకు ఉపయోగము, ప్లస్ వాళ్ళతో పాటు తోటి ప్రయాణికులకు కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు మనకు ట్రాఫిక్ క్రమశిక్షణ అనేటువంటిది అవసరము. ఇది యొక్క ఉల్లంఘనలు